తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. గత పాలకుల్లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. రైల్వే పనులకు కేంద్రం నుంచి 50% నిధులు మంజూరు చేసినా రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే అవుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డైరెక్షన్ మారలేదు, ఒకటే డైరెక్షన్ ఏంటంటే వచ్చే ఎన్నికలలో, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వచ్చే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. ఇది ఎంపీ ఎలక్షన్స్ అది కాదు, అంతకు ముందు నుంచి రఘునందన్ రావు గెలుపు, ఈటల రాజేందర్ గారు గెలుపు, ఇవన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి. ప్రజలు బీజేపీ మీద నమ్మకం ఉండే, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మా మీద ఆరోపణ మేమంట పోయి కేసీఆర్ కొడుకు బిడ్డలతో కొడుతుందని అని, ఎందుకంటే అరెస్ట్ చేయలేదని. తర్వాత అరెస్ట్ అయింది కదా, దాని తప్ప లేకుంటే అప్పుడు కూడా మ్యాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీ మేమే ఉంటుండే. మా మీద దుష్ప్రచారం ఏంటంటే మేము కవితను అరెస్ట్ చేయనందుకు మేము టీఆర్ఎస్ తోటి పొత్తుందని. కానీ డైరెక్షన్ ప్రజల నమ్మకం అయితే మా మీదనే ఉన్నది. వచ్చే ఎన్నికల ఇది మొదటి అడుగు, ఇప్పుడు మొదటి అడుగు. దీని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఉంటాయి, జిహెచ్ఎంసీ, ఇవన్నీ కూడా మేము గెలుస్తాం. బహుశా బై ఎలక్షన్స్ వస్తే అవి కూడా మేము గెలుస్తాం. అవి తొందరగా రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవంగా ఏ పార్టీలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఉండా టీఆర్ఎస్ ఉండా ఎవరికి తెలియదు. అయితే తప్పనిసరిగా డైరెక్షన్ మారదు, ఇదే డైరెక్షన్లో పోతున్నాం. ఇది వాళ్ళ గెలుపు మాకు గౌరవం ఇచ్చింది, ఆ గెలుపుకు ఇంకా ఎక్కువ బలం ఇచ్చింది. అండ్ తప్పనిసరిగా ఆ డైరెక్షన్ మారదు. టీఆర్ఎస్ ఏమంటున్నది, మీరు కాంగ్రెస్ పొత్తుందని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు బీఆర్ఎస్ పొత్తుందని. మాకు బీఆర్ఎస్తో పొత్తు ఉండదు, మాకు కాంగ్రెస్ తోటి పొత్తు ఉండగలుగుతుందా? ఉండనే కలగదు. మేము ఎవరితో పొత్తు ఈ ఇద్దరితో అయితే పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యలో ఉన్నది. మీరు చూడరాదు. మీరు ఈరోజు ఇప్పుడు మీది మైక్ తీసుకొని షేర్లింగంపల్లి అన్నా, హిమాయత్లాల్ అన్నా, సికింద్రాబాద్ ఇక్కడ అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నారంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ ఉన్న టీఆర్ఎస్, అరకపూడి గాంధీ గారు అనుచరులను అడగండి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ని అడగండి షేర్లింగంపల్లిలో నా కాన్స్టిట్యున్సీ, లేకుంటే టీఆర్ఎస్ సపోర్టర్స్ని అడగండి, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నంటే వాళ్ళు నెత్తికొక్కుంటారు. ఆ పరిస్థితి ఎవరెవరితో పోతుంది. మేము వాళ్ళిద్దరికి దూరం.